అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఒక P4 అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ అండ్ పార్ట్నర్షిప్తో ఈ P4 పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని ప్రజల ముందుకు తేవడం జరిగింది. ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు నేను పేదవాడుగా ఉండకూడదు, వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు చదివించాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థిని చదివించడం. వాటిలో మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఇట్లా ప్రైవేటుగా ఎవరైనా సాయం చేసే వ్యక్తులకి మధ్యగా ప్రభుత్వం ఉంటుంది. ఉండి ఎవరెవరు బాగోగులు, వారి ఆర్థిక వనరులు, వారు చదువుకునేదానికి వాళ్ళకి ఏ అవసరం అనేది ఈ మార్గదర్శకులు వాళ్ళని కొంతమంది దత్తత తీసుకొని చేయడం జరుగుతుంది. చదివించడమే కాకుండా స్కూళ్ళ అభివృద్ధి, స్కూళ్ళల్లో ఇంకా పిల్లలు కూడా కింద కూర్చునే స్కూళ్ళు ఉన్నాయి, వర్షం వస్తే పైన ఉరిసే స్కూళ్ళు ఉన్నాయి. జనరల్గా బాలికలు 7th, 8th వచ్చినప్పుడు కింద కూర్చోవడం చాలా ప్రాబ్లం. అటువంటిది మేము అన్ని గమనించాం. అటువంటివి కూడా ఎవరో ఒకరు దత్తత తీసుకొని సొంత డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కానీ దగ్గరుండి ఆ స్కూల్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా మార్గదర్శకులకి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వటం జరిగింది. ఒకరికి ముందు చెప్పే ముందు మనం కూడా ఆ పనిని ఆచరణలో పెట్టాలా అనే ఉద్దేశంతో నా సతీమణి కోటమిరెడ్డి సంధ్యాని ఏసీ నగర్లో ఉన్నటువంటి MSM హై స్కూల్, గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 25 లక్షలతో ఆ డోనర్ తీసుకొచ్చి ఆ స్కూల్ కట్టించడం జరిగింది. ఇప్పటికే 11 లక్షలతో మా నోడా ఇంజనీర్లకు చూసి చక్కగా గ్రౌండ్లో వర్షం వస్తే పిల్లలు ఆడుకోవాలన్నా ఒక అడుగు నీళ్లు నిలిచాయి. ఇప్పుడు అడుగు నీళ్ళు నిలవకుండా రోడ్డు కన్నా కూడా 2 అంగుళాలు ఎత్తు 11 లక్షలతో పని స్టార్ట్ అయిపోయింది. ఇంచుమించు 80% పూర్తయింది. స్టార్ట్ చేసేసాం. మరో 45 లక్షల పని ఒక నెల రోజుల్లో జరగబోతూ ఉంది. అంటే దాదాపు 1 కోటి నుంచి 1 కోటి చిల్లర వరకు దాని మీద పెట్టాలనేది మా ఉద్దేశం. దాదాపు 300 బెంచీలు అక్కడ అవసరం. ముందు మేము దత్తత తీసుకుంటున్నాం. నా భార్య కోటమిరెడ్డి సంధ్య ఎక్స్ కార్పొరేటర్ తీసుకుంటుంది. అందుకే మరొకరు చెప్తున్నాం. ఈరోజు ఎంతోమంది నెల్లూరు నుంచి వచ్చినటువంటి చదువుకున్న వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. ఎక్కడెక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఏ దేశంలో అయినా ఒక సంపద ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే 90% నెల్లూరు. నిజంగా మన గర్వకారణం. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అమెరికాలో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. నేను నారాయణ గారితో మాట్లాడటం జరిగింది. సరే శ్రీనివాసుడు, వాళ్ళందరితో మాట్లాడు, ఒకసారి నన్ను కూడా లైన్లో కలుపు, నేను కూడా మాట్లాడుతా అన్నాడు. వాళ్ళు కూడా సిద్ధం. ఏ స్కూల్ కూడా డెవలప్ చేసేదానికి, కొంతమందిని దత్తత తీసుకునేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఈనాడు. అలాగా మనం దీన్ని డెవలప్ చేసుకుంటా పోతే మన నాయకుని చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, ఆయన ఆలోచన 2047కి ఒక పేదరికం ఉండకూడదు. ఏ విద్యార్థి కూడా నేను చదువుకో ఉంటే బాగుండేది, నేను చిన్న పరిశ్రమ పెట్టుకో ఉంటే బాగుండేది అని దిగులు పడకూడదు. ఆయన చేసే పథకం యువత పైకి రావాలి,
చదువే మనకి శ్రీరామ రక్ష. చదువుకున్న వాళ్ళకి ఒక సంపద సృష్టించడం అంతకన్నా ఇంకొక మార్గం లేదని చెప్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తారు, నేను పేద కుటుంబంలో ఉన్నాను, వచ్చి చదువుకున్నాను కాబట్టే ఈరోజు కోట్లల్లో నేను పడగలుగుతానని చెప్పే వాళ్ళలో మన మంత్రి నారాయణ గారు ఒకరు. అలా అందరినీ తయారు చేయాలనేదే మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి మహానుభావుని సూత్రం. ఈరోజు మనం దేవుడికి వెళ్తాం, మనం తిరుపతి వెళ్తాం, షిర్దీ వెళ్తాం, ఎక్కడ నచ్చిన ఊర్లకి వాళ్ళు వెళ్తాం. అల్లాని ప్రార్థించేవాళ్ళు అల్లా ఆడికి వెళ్తారు, క్రిస్టియన్ని ప్రార్థించేవాళ్ళు వెళ్తారు. మనం ఆ దేవుడికి మొక్కుంటాం, ఫలానా పని అయితే స్వామి నీ హుండీలో ఏం తెచ్చామని. మేము చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ, మానవ సేవే మాధవ సేవ. అదొకటే మనం గుర్తుంచుకోవాలి. ఆ హుండీలో వేసే డబ్బులు కూడా దేవుడు కూడా సంతోషిస్తాడు. అదే డబ్బుని పేద విద్యార్థులను చదివించండి, వాళ్ళకు ఉపయోగపడండి, స్కూళ్ళు డెవలప్ చేయండి, అందరూ కూడా వాటిలో ముందుండండి. ఇదే ఈ P4 ఒక పథకం ఉద్దేశం. అదే రకంగా దీంట్లో మార్గదర్శకులుగా డబ్బులే పెట్టబడలేదు. ఒక సామాజిక కార్యకర్తగా కొంతమంది విద్యార్థులకి స్కూల్ మానిపించుంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో మీరు చదువుకోండి, మీరు చదువుకుంటే బంగారు మీది కుటుంబాలు అవుతాయి, బంగారు భవిష్యత్తు ఉంది, మీ బిడ్డను చదివించండి, మీ బిడ్డను పనికి పంపించొద్దు అని చెప్పేవాళ్ళు కూడా మార్గదర్శకులే. డబ్బులే పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో డబ్బు ఉండేవాడు వ్యక్తులు వాళ్ళు దత్తత తీసుకోవచ్చు, వాళ్ళని కాపాడుకోవచ్చు, బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేయొచ్చు. మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, 2047 కల్లా ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు. ఈ ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అందరితో పోటీ పడాలి. మాకు ఇల్లు లేదనకూడదు, మాకు ఉద్యోగం లేదనకూడదు, ఎవరు కూడా యువత ఒక పెడదారి పట్టకూడదు అనే ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారు. అదే ఉద్దేశంతో ఈరోజు ఆయన ముందుకు అడిగేశారు. దీంట్లో నెల్లూరులో నారాయణ గారు నిన్న అందరితో మాట్లాడటం జరిగింది, జైన్లతో, అదే రకంగా బంగారు వ్యాపారులతో, అదే రకంగా వస్త్ర వ్యాపారులతో, మేధావులతో అందరితో మాట్లాడటం జరిగింది. అదే రకంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. నా ఫ్రెండ్స్ ఎవరైతే బాగా సంపాదించున్నారో, నా ఫ్రెండ్స్ చూసుకుంటే నేను ఒకరిని తప్ప నా ఫ్రెండ్స్లో చాలామంది దాదాపు 1000 కోట్లు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు కూడా అడుగుతున్నాం, మీ అమ్మా నాన్న పేరు చదివి చేయండి, ఈ నెల్లూరు రుణం తీర్చుకుందాం, నెల్లూరును ముందులో పెడదాం. ఐ లవ్ నెల్లూరు. నెల్లూరును ప్రేమించే వాళ్ళు ఈ జిల్లాను ఎక్కడున్నా సరే, ఉదయగిరి అయినా సరే, కావలైనా సరే, ఆత్మకూరైనా సరే, సరేపల్లి అయినా సరే, కోవూరైనా సరే, రూరల్ అయినా సరే, ఎక్కడైనా చదువుకున్న పెద్ద 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 వ్యక్తులు అందరూ కూడా ఈ దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది, బంగారు కుటుంబాలను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనకి 2 మంత్రులు ఉన్నారు, నారాయణ గారు, ఆన రామానాయుడు గారు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. మనందరం కష్టపడితే చంద్రబాబు గారికి మంచి పేరు తేవచ్చు, యువతని పెడదారి పట్టకుండా ఒక మంచి మార్గం నడిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన నెల్లూరు తీసుకుందాం, యువత గంజాయి రూపంలో వెళ్ళిపోతుంది, డ్రగ్స్ రూపంలో వెళ్ళిపోతుంది, వాళ్ళు చదివించే మార్గం లేదు, వాళ్ళు అదే లోకం అనుకుంటున్నారు. ఒక రౌడీ షీట్ ఉంటే ఏదో పెద్ద హీరో అయిపోవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భార్య బిడ్డలు నాశనం అయిపోతున్నారు, ఎవరు గ్రహించడం వల్ల. అందుకే దానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా నోడా పెట్టబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళ మార్చే ఉద్దేశం మొత్తం నోడాది, ఐ లవ్ నెల్లూరు అనే స్లోగన్తో. దాంతో అంటే P4లో అదొక భాగంగా చేస్తున్నాం. ఎవరైనా ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలని, బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది. ఒకవేళ ఆ బంగారు కుటుంబంలో ఎవరన్నా ఒక చేర్చడం మిస్ అయితే ఇప్పుడే మార్గదర్శకులు దాంట్లో కొత్త కూడా చేర్చవచ్చు, చేర్పించి
వారు బాగోగులు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనం ఒక్కరే బాగుండేది కాదు, మనం చేసిన పని వృధా పోదు, మనం చేసిన సహాయం వృధా పోదు. తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు మనకి తప్పకుండా ఆశీర్వదిస్తాడు. 10 మంది పేద బిడ్డలు చదివించగలిగితే అంతకన్నా గొప్ప ఉద్దేశం రాదు. అందుకే నేను మీకు ముందే చెప్పా, ఇంకోరికి ఒక మాట చెప్పేటప్పుడు ముందు నేను చేయాలి ఆ పని. అందుకనే మా మిసెస్ 2 బిడ్డలు అమెరికాలో ఉన్నారు. నేను కనీసం రోజుకు 1 గంట స్కూల్ మీద నేను కేటాయిస్తాను అన్నప్పుడు ఇప్పుడు 11 లక్షలతో పని అయిపోయింది. ఇంకా 50 లక్షలతో ఇంకో నెలలో చేయబోతున్నాం. అందరూ ఇలా ముందుకు రావాలి, వ్యాపారస్తులు ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి, నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ గారి పేరు నిలబెట్టాలి, జిల్లాలో మంత్రిగా ఉన్న రామనాయుడు గారి పేరు నిలబెట్టాలి, ఎమ్మెల్యే గారి తరఫున ఆయన అందరి పేరు నిలబెట్టాలి, నెల్లూరుకు మంచి పేరు తేవాలి. ఐ లవ్ నెల్లూరు అనే పేరుతో మొత్తం పూర్తిగా ఈ P4 పథకాన్ని అమలు చేసి నెంబర్ 1 స్థానానికి నెల్లూరు తీసుకురమ్మని అందరూ కూడా అర్థిస్తున్నా. ఇతర దేశాల్లో ఉన్న నెల్లూరియలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నెల్లూరియలు అందరూ బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని ఒక మంచి పేరు తెమ్మని చెప్పి నెల్లూరుకి కోరుకుంటూ మీ అందరికి చేతులెత్తిన అవసరమిస్తున్నా. నెల్లూరును బాగుపరిచేదానికి ప్రయత్నించమని చెప్పి మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో